ఏప్రిల్ 9, 2019న హిమాలయాల్లో 32x15 ఇంచెస్ ఉన్నటువంటి మిస్టీరియస్ పాదముద్రల ఫోటోస్ని భారత సైన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోస్ చూసిన తర్వాత మళ్ళీ ప్రజల్లో ఆ పేరు మారుమోగిపోయింది. మకాలు బరుణ్ నేషనల్ పార్క్ సమీపంలో కనిపించిన పాదముద్రలు యతికి చెందిన పాదముద్రలా ఉన్నాయని చెప్పారు. ఎన్నో కథల్లో కనిపించిన యతిని స్నోమ్యాన్ అని కూడా పిలుస్తారు. ఇక దశాబ్దాలుగా చాలామంది యతిని చూశామని చెప్పారు. కానీ ఎక్కడా రుజువు లేదు. ఈ అంతు చిక్కని స్నోమ్యాన్ గురించి ఎక్కువ ఆధారాలు లేనందున దీన్ని ఒక కట్టుకథగా భావించారు. మొదటిసారిగా ఇండియన్ ఆర్మీ మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్ టీంకి మకాలు బేస్ క్యాంప్కి సమీపంలో యతి యొక్క మిస్టీరియస్ పాదముద్రలను గుర్తించినామని భారత సైన్యం ట్వీట్ చేసింది. అసలు యతి అంటే ఏంటి? యతి అనే పదం నేపాలీ నిఘంటువు నుండి వచ్చింది మరియు దీని అర్థం అసహ్యకరమైనటువంటి స్నోమెన్. దీన్ని టిబెటన్ జానపద కథలలో మెహతే అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం యతి 2 కాళ్ళు తెల్లటి రంగులో శాగి కోతి వంటి జంతువు మరియు 10 నుండి 20 అడుగుల పొడవు ఉంటుంది. సైన్యం గుర్తించిన అడుగుజాడలు 32x15 ఇంచెస్ ఉన్నాయి. ఇవి మనిషి కావని చాలా క్లారిటీగా చెప్తున్నారు. స్థానిక జానపద కథల్లో ఈ జీవిని తరచుగా స్పిరిచువల్ ఆర్ సూపర్ న్యాచురల్ జీవిగా చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే యతిని పర్వతాల సంరక్షక ఆత్మ అని నమ్ముతారు. మరికొందరు దానిని బలం యొక్క చిహ్నంగాను చూస్తారు. అసలు యతి ఫస్ట్ ఎప్పుడు కనిపించింది? కొన్ని సోర్స్ ప్రకారం అయితే యతి ఫస్ట్ టైం 1832లో కనిపించిందని చెప్తారు. బిహెచ్ హాక్సన్ ఉత్తర నేపాల్లో అతని ట్రెక్కింగ్ అనుభవాల గురించి జేమ్స్ ఒక బుక్లో ప్రచురించాడు. అయితే ఆ బుక్లో ఏముందంటే పొడవాటి ముదురు జుట్టుతో కప్పబడిన పొడవైన 2 కాళ్ళు ఉన్న జీవిని చూశాను. అది భయంతో పారిపోతున్నట్లు అనిపించిందని హాక్సన్ చెప్పాడు. ఆ తర్వాత 1899లో విచిత్రమైన పెద్ద పాదముద్రలు కనిపించాయని లారెన్స్ వైడెల్ తన అనుభవాలను చెప్పుకొచ్చారు. అయితే ఫస్ట్ ఆ పాదముద్రలు చూసినప్పుడు వైల్డ్ బీర్ పాదముద్రలు అనుకున్నా కానీ యతి గురించి చాలా కథలు విన్న తర్వాత నేను కూడా పాదముద్రలు యతివే అని నమ్మాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. మళ్ళీ 1921లో బ్రిటిష్ అన్వేషకుడు చార్లెస్ హోవర్డ్ హిమాలయాల్లో యాత్ర చేస్తున్నప్పుడు లాక్పాల్ పాస్ సమీపంలో యతి అడుగుజాడలు చూశాడు. ఈ సంఘటన తన పుస్తకం మౌంట్ ఎవరెస్ట్ ది రికానిసెన్స్ 1921లోనూ రాసుకున్నాడు. 1951లో ప్రముఖ ఆంగ్ల హిమాలయన్ అన్వేషకుడు ఎరిక్ షిఫ్టన్ కెమెరాలో యతి వదిలిపెట్టిన పాదముద్రలు పట్టుకున్నాడు. ఇది కాలి బొటనవేలికి బదులు చేయి బొటనవేలు లాంటి ముద్రను చూపింది. సర్ ఎడ్మండ్ హిల్లరీ 1960లో యతి యొక్క నెత్తి మీద చర్మం అని భావించి దాన్ని తీసుకొచ్చారు. కానీ అది సెరోబ్ మేక లాంటి జంతువు నుండి వచ్చిందని తరువాత నిరూపించబడింది. ఇక 2010లో చైనీస్ వేటగాళ్లు వెంట్రుకలు లేని 4 కాళ్ల జంతువును పట్టుకున్నారు. అది యతి అని వారు చెప్పారు. కానీ వ్యాధితో బాధపడుతూ జుట్టు కోల్పోయిన సివెట్గా గుర్తించారు. 2011లో పరిశోధకులు తాము యతి వేలిని కనుగొన్నామని పేర్కొన్నారు. కానీ దాని DNA మానవుడిదని నిరూపించబడింది. ఇక 2013లో నేషనల్ జియోగ్రాఫిక్ హిమాలయాల్లోని యతి పురాణంపై ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. మనకు తెలియని కథ తెలుసుకోవాలంటే మనకు చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి కథే యతిది కూడా. యతి కథ ఎప్పటి నుంచో ఉంది. అలెగ్జాండర్ ది గ్రేట్ సింధు లోయను జయించడానికి వచ్చినప్పుడు యతి గురించి చాలా కథలు విని యతిని చూడాలి అనుకున్నాడు. కానీ చూడకుండానే చనిపోయాడు. యతిపై ఇంతటి విశ్వాసం ఏర్పడడానికి కారణం ఏమిటి? బ్రిటిష్ అన్వేషకుడు ఎరిక్ యతి పాదముద్రలు ఫోటో తీయడం వల్ల యతి నిజమైనదా అంటే కాదనే చెప్పాలి. ఎందుకు అంటే అంతకు ముందే చాలా కథలు యతి గురించి ఉన్నాయి, కానీ ప్రూఫ్స్ ఎక్కడా లేవు. ఫస్ట్ టైం ఒక చిన్న ప్రూఫ్ కనిపించింది. ఆ విధంగా యతి యొక్క రహస్యం ప్రారంభమైంది మరియు ప్రపంచం మొత్తం ఒకేసారిగా యతి కథల వైపు చూసింది. నిజానికి యతి అనేది ఆ రోజులో ఎంత హాట్ టాపిక్ అంటే నేపాల్ ప్రభుత్వం 1950లో యతి వేటాడడానికి లైసెన్సులు కూడా ఇచ్చింది. వాస్తవానికి యతి కేవలం ఒక సాధారణ నల్ల ఎలుగుబంటి అని చాలా మంది విశ్వసించారు. అయితే పాదముద్ర యొక్క చిత్రం ప్రపంచంలోని ప్రతి మూలకు వెళ్ళింది. అలా చాలా మంది నిజంగానే యతి ఉందని నమ్మారు. చాలా మంది యతిని చూడడానికి ట్రై చేశారు. ఇక 1959లో అన్వేషకుడు బ్రయన్కి యతి పాదముద్రలు కనిపించాయని చెప్పాడు. ఆ తర్వాత ఇటలీ రిన్హోల్డ్ మెస్నర్ కూడా యతిని చూశానని చెప్పాడు. ఇందులో నిజమెంతో తెలియదు, కానీ యతి గురించి కొన్ని నిజాలు ఉన్నాయి. 1986లో మెస్నర్ నడక కోసం బయటకు వెళ్లి దారి తప్పిపోయారు. ఎటు పోవాలో తెలియక తిరుగుతున్న సమయంలో నాకు యతి కనిపించింది. అది మనిషి వలె వేగంగా మరియు బలంగా చాలా పెద్దగా ఉందని చెప్పారు. మళ్ళీ అదే రాత్రి అతను దాదాపు 7 అడుగుల ఎత్తైన యతిని మళ్ళీ చూశానని చెప్పుకొచ్చారు. మెస్నర్ ఆ జీవి పట్ల మక్కువ పెంచుకున్నాడు మరియు 12 సంవత్సరాల పాటు హిమాలయ ప్రాంతం అంతటా దానికోసం తిరిగాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఈరోజు యతి హిమాలయ సంస్కృతిలో భాగం మరియు భారతదేశం, భూటాన్, నేపాల్ మరియు టిబెట్లో అనేక వ్యాపారాల్లో దాని పేరు ఉంది. ప్రముఖ కార్టూన్ షో ది అడ్వెంచర్ ఆఫ్ టింటిన్ యొక్క ఎపిసోడ్లో ఒక దానిలో యతి కనిపించింది. ఇటీవలే 2016 ట్రావెల్ ఛానల్ ద్వారా హంట్ ఫర్ ది 80 పేరుతో 4 భాగాల ప్రత్యేక ఎపిసోడ్ని విడుదల చేశారు.
ఇక నేపాల్లో మీరు విలాసవంతమైన యాక్ మరియు ఎతి హోటల్లో గదిని బుక్ చేసుకోవచ్చు మరియు ఎతి ఎయిర్లైన్స్లో కూడా ప్రయాణించవచ్చు. యతి జీవితం యొక్క రహస్యం పూర్తిగా తెలుసుకోలేము, అయితే చిన్నపిల్లలు మరియు పెద్దల మనసులో యతి ఎప్పటికీ ఉంటుంది. యతి గురించి తెలుసుకోవడానికి ఎంత ట్రై చేసినా మళ్ళీ ఏదో ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంటుంది. యతి అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని కొన్ని కథలు తెలుసుకోవడానికి మనకు ఒక జీవితం సరిపోదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.